नरेंद्र मोदी गारी नायकत्व, नरेंद्र मोदी गारी नायकत्व। भारत माता की जय, भारत माता की जय। కొంచెం వెనుకకి తీస్తే అందరూ వస్తారు. చాలా వచ్చేది. भारत माता की जय। పుట్టపర్తిలో ఇప్పుడు ఇచ్చే ప్రతిమ ఏదైతుందో పుట్టపర్తిలో లైవ్ ఆవున్నది, దాని యొక్క ప్రతిమ ఇంట్లో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు సోదరిమణి పార్లమెంట్ అభ్యర్థిగా పెద్దలు, ఉద్యమ నాయకులు, ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలోనే ఉండే నాయకులు మనకి ఈరోజు భారతీయ జనతా పార్టీ గడ్డనం డివిజన్ ఆధ్వర్యంలో మహిళల యొక్క ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. రానున్న ఎన్నికల దృష్ట్యా అభ్యర్థి పెద్దలు శ్రీ ఈటల రాజేందర్ గారి సతీమణి జమునమ్మ గారు ఈరోజు ఈ యొక్క మహిళలతో ఆత్మీయ సమావేశానికి విచ్చేయడం జరిగింది. వారు వచ్చేసినప్పుడు మొత్తం మహిళలందరూ కూడా ఇక్కడికి వచ్చేసినట్టు మహిళలందరూ కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరిలో భారీ మెజారిటీతో ఈటల రాజేందర్ గారిని గెలిపిస్తామని చెప్పి వారికి నమ్మకాన్ని కుదిరించి వారిని పంపించడం జరుగుతుంది. నడుం బిగించి ఒక్కొక్కరం 100 ఓట్లు 1000 ఓట్లు ఒక్కొక్కరం కూడా అందరం కూడా ప్రయత్నం చేస్తాము. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పి ఇక్కడ ఈటల రాజేందర్ గారిని బహుమతిగా మల్కాజ్గిరి పార్లమెంట్ని బహుమతిగా అబ్కీ బార్ 400 పార్ అనే నినాదాన్ని బలపరుస్తామని చెప్పి గంటపదంగా చెప్పి వారికి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. గడ్డనం డివిజన్ మహిళా మోర్చా టీం అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ యొక్క 45 రోజులు కూడా తీవ్రంగా కృషి చేసి ఈ యొక్క పార్లమెంట్ ఈటల రాజేందర్ గారిని గెలిపించి నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. గడ్డి అన్నారం డివిజన్లో భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా అందరూ కూడా సభ్యులందరూ కూడా రేపు వచ్చే ఎలక్షన్లకి ఏ విధంగా పనిచేయాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఇవాళ కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. మహిళలందరూ కూడా రేపు వచ్చే ఎలక్షన్స్ బీజేపీ పార్టీ జెండా ఎగరాలని, ఢిల్లీలో మాత్రం మరొకసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారని చెప్తున్నారు. ప్రతి ఇంట్లో కూడా మేము ఒక్కరే మహిళ ఉండొచ్చు, కానీ మా తోటి మాత్రం 10 ఓట్లు వేయించే బాధ్యత మాది అని కూడా ఇవాళ మహిళలందరూ కూడా నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మోడీ గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా మహిళలకు ఇచ్చినటువంటి పథకాలు కావచ్చు, మహిళలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ 33% కావచ్చు, ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు మనం రామ జన్మభూమి రామ మందిర్ కళలు కూడా అనుకోలేదు అది పూర్తి చేస్తారని. కానీ ఇవాళ 500 సంవత్సరాలు ఉన్నటువంటి కళను మన కండ్ల ముందు రామ మందిరం కట్టించినటువంటి మోడీ గారికి తప్పకుండా ఓట్లేస్తామని చెప్పడం, మళ్ళీ అదేవిధంగా ప్రతి ఇంటికి అక్షంతలు ఇవ్వడం చాలా గొప్ప కార్యక్రమం ఇది. కాబట్టి ఇట్లాంటి మోడీ గారికి అవసరం మన దేశానికి. కాబట్టి మన రాష్ట్రం కావచ్చు, మన దేశం కూడా సుభిక్షంగా ఉండాలంటే మోడీ లాంటి వారు ఉండాలని చెప్పి ఇవాళ ప్రతి ఒక్క మహిళ కోరుకుంటుంది. ఒక మహిళలే కాదు, చదువుకున్న వాళ్ళు అదే కోరుకుంటున్నారు, చదువు రాని వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు ఇవాళ. కాబట్టి రేపు ఎగరబోయే జెండా కాషాయం జెండా. హైదరాబాద్ మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్లో కూడా 17కు 17 గెలవాలని మాత్రం ఆశిస్తూ అందరూ కూడా ఒకటే దాటి మీద పనిచేస్తున్నారు. ఇవాళ కార్యకర్త కావచ్చు, ప్రతి గల్లీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ బీజేపీ పార్టీ రావాలని, బీజేపీ పార్టీ 100% వస్తుందని మాకు
ప్రతి ఒక్క మహిళ చెప్తున్నారు, పురుషులు కూడా చెప్తున్నారు, చదువుకున్న వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా యువకులు మాత్రం సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు, చదువుకున్న వ్యక్తి పిల్లలందరూ కూడా మోడీ గారు రావాలి, మోడీ గారు వస్తేనే మన దేశం మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కూడా కోరుకుంటున్నారు. కాబట్టి రేపు మోడీ గారి ప్రభుత్వం వస్తుంది, కాషాయ జెండా ఎగురుతుంది. మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ గారిని అత్యధిక మెజార్టీతోటి గెలిపిస్తున్నామని చెప్పి కూడా ఇవాళ గడ్డి అన్నారం ప్రజలందరూ కూడా నాకు ప్రతి ఇంట్లో కూడా చెప్పిండ్రు, హామీ ఇచ్చిండ్రు. అందరికీ గడ్డి అన్నారంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం.